జై హో పత్రిజీ. ఇతర డైమెన్షన్స్ని చూడటం, కమ్యూనికేట్ చేయటం జరుగుతుంది. ఈ డిఎన్ఏ రీకోడింగ్ ప్రాసెస్ ద్వారా మొదట థైమస్ గ్రంథి యాక్టివేట్ చేయబడుతుంది. థైమస్ గ్రంథి ప్రేమను, శక్తిని గ్రహిస్తూ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది అంతా భావోద్వేగాల క్లియరింగ్ ద్వారా చేయవలసి ఉంటుంది. థైమస్ గ్లాండ్ ఎక్కడ ఉంటుందంటే అనాహత చక్రానికి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉంటుందన్నమాట. అనాహత చక్రం పక్కకే ఉంటుంది. మనకి అనాహత చక్రం హార్ట్ దగ్గర ఉంటుంది, ఇంకా కొంచెం యువతలే ఉంటుంది, మరీ హార్ట్లో అయితే ఉండదు. థైమస్ గ్లాండ్ కూడా ఇక్కడ, ఈ థైమస్ గ్రంథి అంటే థైమస్ గ్లాండ్ హార్ట్ అనాహత చక్రానికి దగ్గరగా ఉంటుంది. అర్థమైందండి? డిఎన్ఏ రీకోడింగ్ అనేది ఇంతకుముందు స్విచ్ ఆఫ్ చేయబడిన జ్ఞానాన్ని తిరిగి యాక్టివేట్ చేస్తుంది. డిఎన్ఏలో 114 సంకేతాలు సమస్త విశ్వ సమాచార జ్ఞానాన్ని నిక్షిప్తం పూర్తి స్థాయిలో యాక్టివేట్ అవుతాయి. మానవ శరీర నిర్మాణం ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్లడం జరుగుతుంది. డిఎన్ఏ ఆర్ఆర్ఏ డిఎన్ఏ రీకోడింగ్ ప్రాసెస్ ద్వారా ఈథర్ శరీరం లైట్ బాడీ లెవెల్కి ఎదుగుతుంది. ఈ రీకోడింగ్ చేయడం ద్వారా ఈథర్ శరీరం, ఈథర్ బాడీ అంటారు కదా, లైట్ బాడీ లెవెల్కి ఎదుగుతుందట. ఇందులో మొదటి స్థాయిలో 2 ప్రోగుల డిఎన్ఏ 12 ప్రోగుల డిఎన్ఏగా అభివృద్ధి చెందుతుంది. 12 ప్రోగుల సహస్రార చక్రంలో ఉన్న 12 సహస్రార క్రిస్టల్స్ కనెక్షన్ ద్వారా క్రౌన్ చక్ర క్రిస్టల్ కూడలి ఏర్పడుతుంది. సహస్రార చక్రం తెలుసు కదా, అక్కడి నుంచి క్రిస్టల్ కనెక్షన్ ద్వారా క్రౌన్ చక్ర క్రిస్టల్ కూడలి ఏర్పడుతుంది. దీని ద్వారా ఉన్నత లోకాల నుంచి మనకు వచ్చే విశ్వమయ ప్రాణశక్తి, అంటే ఉన్నత లోకాల నుండి వస్తున్న ఉన్నత లోకాల లైఫ్ ఫోర్స్ ఎనర్జీ అంటారు దాన్ని, విశ్వమయ ప్రాణశక్తి మనతో పూర్తి స్థాయిలో కనెక్ట్ అవుతుంది. ఈ శక్తిలో ఉన్న జీవశక్తి శరీరంలోకి ప్రవేశించి శరీరాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. మనం ధ్యానం చేసినప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది కదండి, అది బాడీలోకి వెళ్ళినప్పుడు మనకు బాడీ మరింత శక్తివంతం అవుతుంది. నాకు ఫుల్ ఎనర్జీ వచ్చింది అని అంటాం కదా, అలాగనమాట. ఈ ఆర్ఆర్ఏ ప్రాసెస్ డిఎన్ఏ ఈ పునరమరిక ప్రక్రియలో మొదటిగా క్రౌన్ చక్ర క్రిస్టల్ యాక్టివేట్ చేయబడతాయి. ఇవి మొత్తం 12 ఉంటాయి. ఒకదాంతో ఒకటి అనుసంధానమై మెర్కబా యాంటీనా ఏర్పడుతుంది.